for more such English tips and tricks, don't forget to like, share, and subscribe. Hello everyone, welcome back to LED English. This is Mercy Rebecca, your spoken English trainer. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఇక్కడ చూపిస్తున్నట్లు మనం ప్రతిరోజు కొన్ని చిన్న చిన్న వాక్యాలు మాట్లాడుతుంటాం కదా, వీటిని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. బట్ బిఫోర్ వి గెట్ స్టార్టెడ్, మీకోసం ఇవాల్టి క్వశ్చన్. సమయం విలువను అర్థం చేసుకోండి, దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? వీడియోని పాజ్ చేసి మీ ఆన్సర్ని త్వరగా కామెంట్ సెక్షన్లో రాసేయండి. లిసన్, రిపీట్ అండ్ ఇంప్రూవ్. ఇప్పుడు నేను చూపించబోయే ఒక్కో సెంటెన్సెస్ని శ్రద్ధగా విని పాజ్ చేసి దాన్ని రిపీట్ చేయడానికి ప్రయత్నించండి. అలా చేయడం ద్వారా మీరు మీ స్పీకింగ్ స్కిల్స్ని మెరుగుపరుచుకోగలరు. సో విదౌట్ ఫర్దర్ అడూ, లెట్స్ గెట్ స్టార్టెడ్. అది ఎవరు చెప్పారు? హూ సెడ్ దట్? హూ సెడ్ దట్? ఏం జరిగింది? ఏం జరిగింది? వాట్ హ్యాపెండ్? వాట్ హ్యాపెండ్? నేను బాగున్నాను, కృతజ్ఞతలు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దామా? ఐఎమ్ ఫైన్, థ్యాంక్స్. ఐఎమ్ ఫైన్, థ్యాంక్స్. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ ఆర్ యూ గోయింగ్? నేను దుకాణానికి వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ద స్టోర్. ఐఎమ్ గోయింగ్ టు ద స్టోర్. ఏం చేస్తున్నావు? వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? నేను డిన్నర్ సిద్ధం చేస్తున్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్ డిన్నర్. ఐఎమ్ ప్రిపేరింగ్ డిన్నర్. మీ రోజు ఎలా ఉంది? హౌ వాజ్ యువర్ డే? హౌ వాజ్ యువర్ డే? ఈజీగా ఉంది కదా, మరొకటి చూద్దాం. బయట వర్షం పడుతుంది. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్. నేను అలసిపోయాను, పడుకోబోతున్నాను. ఐఎమ్ టైర్డ్, గోయింగ్ టు బెడ్. ఐఎమ్ టైర్డ్, గోయింగ్ టు బెడ్. నీకు సహాయం కావాలా? డూ యూ నీడ్ హెల్ప్? డూ యూ నీడ్ హెల్ప్? ఏంటి ఫ్రెండ్స్, మీరు నాతో ఉన్నారా? లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. మీరు ఉప్పును పాస్ చేయగలరా? కెన్ యూ పాస్ ద సాల్ట్? కెన్ యూ పాస్ ద సాల్ట్? నేను ఇప్పుడు వెళ్ళాలి. హ్యావ్ టు అన్నప్పుడు హ్యావ్ టు అనాలి. ఐ హ్యావ్ టు గో నౌ. ఐ హ్యావ్ టు గో నౌ. తర్వాత కలుద్దాం. సీ యూ లేటర్. సీ యూ లేటర్. ఇప్పుడు సమయం ఎంత? వాట్ టైమ్ ఇస్ ఇట్? వాట్ టైమ్ ఇస్ ఇట్? నువ్వు హోంవర్క్ పూర్తి చేసావా? డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్? డిడ్ యూ ఫినిష్ యువర్ హోంవర్క్? మీరు అల్పాహారం కోసం ఏమి సిద్ధం చేస్తారు? లేదా అల్పాహారం ఏమిటి? వాట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్? వాట్స్ ఫర్ బ్రేక్ఫాస్ట్? ఈరోజు మీకు కుశలంగా ఉండును. హ్యావ్ అ గ్రేట్ డే. హ్యావ్ అ గ్రేట్ డే. నాకు ఆలస్యం అవుతుంది. ఐఎమ్ గెటింగ్ లేట్. ఐఎమ్ రన్నింగ్ లేట్. నీకు కాఫీ లేదా టీ కావాలా? డూ యూ వాంట్ కాఫీ ఆర్ టీ? లేదా సింపుల్గా ఇలా కూడా చెప్పవచ్చు, కాఫీ ఆర్ టీ. నేను బట్టలు ఉతకాలి. ఐ నీడ్ టు డూ లాండ్రీ. ఐ నీడ్ టు డూ లాండ్రీ. వాకింగ్కి వెళ్దాం. లెట్స్ గో ఫర్ అ వాక్. లెట్స్ గో ఫర్ అ వాక్. తాళం చెవులు ఎక్కడ పెట్టావు? వేర్ డిడ్ యూ పుట్ ద కీస్? వేర్ డిడ్ యూ పుట్ ద కీస్? ఈరోజు వాతావరణం ఎలా ఉంది? వాట్స్ ద వెదర్ టుడే? మరొక సెంటెన్స్ కూడా యూజ్ చేయొచ్చు. హౌ ఇస్ ద వెదర్ లుకింగ్ టుడే? పాలు తీసుకురాగలవా? కెన్ యూ పిక్ అప్ సమ్ మిల్క్? కెన్ యూ పిక్ అప్ సమ్ మిల్క్? నేను వారాంతం కోసం చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఐఎమ్ సో ఎక్సైటెడ్ ఫర్ ద వీకెండ్.
I am so excited for the weekend. మీరు వార్త విన్నారా? Did you hear the news? Did you hear the news? నాకు ఆకలిగా ఉంది. I'm feeling hungry. I'm feeling hungry. ఈ రాత్రికి టీవీ షో చూద్దాం. Let's watch a TV show tonight. Let's watch a TV show tonight. ఇది పడుకునే సమయం. Time to go to bed. Time to go to bed. Friends, thanks for watching. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ప్రతిరోజు ఈ సెంటెన్సెస్ని మీరు ప్రాక్టీస్ చేయండి. So that you can speak English fluently and confidently. మీ లైక్, షేర్ అండ్ కామెంట్స్ ద్వారా మన ఛానల్కి సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. Until then, keep learning, keep practicing.